పెరుగుతున్న టెక్నాలజీ మానవుని జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో అదే స్థాయిలో అనర్థాలను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో పెరిగిన నెట్ వినియోగాన్ని ఆసరాగా చేసుకుని ఆన్లైన్ స్కామ్లు విపరీతంగా పెరిగాయి. ఈ స్కామ్లకు కొనసాగింపు తాజాగా ఓ సరికొత్త స్కామ్ వెలుగులోకొచ్చింది. అదే రొమాన్స్ స్కామ్. ఈ స్కామ్లో నేరస్తులు వారి డబ్బును మోసపూరితంగా కోల్పోయే ముందు వారితో శృంగార సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో రొమాన్స్ స్కామ్లు పెరుగుతున్నాయి. చాలామంది వ్యక్తులు టిండర్ వంటి డేటింగ్ యాప్ల ద్వారా కలుసుకున్న అమ్మాయిల చేతుల్లో బకరాలయ్యామని వాపోతున్నారు. ముఖ్యంగా స్కామ్లు తరచూ నగరానికి కొత్తవారిలా ముసుగు వేసుకుని ఒంటరితనం, సాంగత్యం కోసం ఎదురుచూస్తున్నట్లు వారిని నమ్మిస్తారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి వారికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వారిని స్థానిక క్లబ్లో కలవాలని కోరుతుంది. ఆ అమ్మాయి తాము చాలా డబ్బున్నవాళ్లమని పేర్కొని ఖర్చుతో నిమిత్తం లేకుండా డ్రింక్స్ ఆర్డర్ చేస్తుంది. ఆహారాన్ని ఆర్డర్ చేసిన తర్వాత బిల్లు వచ్చినప్పుడు అసాధారణంగా 20,000 నుంచి 40,000 రూపాయల వరకు బిల్లు వస్తుంది. మొదట వారు నమ్మకపోయినప్పటికీ క్లబ్ ఓనర్స్ మాత్రం ఖచ్చితంగా బిల్లు చెల్లించాల్సిందేనని చావు కబురు చల్లగా చెబుతారు. ఈ సమయానికే తమతో పాటు వచ్చిన అమ్మాయి చల్లగా జారుకుంటుంది. ఇంకేముంది, లబోదిబోమంటూ ఆ బిల్లు చెల్లించి బయటపడాల్సొస్తుంది.